राजाय विवेकानंदसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तपहारिणे సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. ఈవేళ వాల్మీకి జయంతి గొప్పదే. వాల్మీకి గొప్పవాడు. త్రేతాయుగం నుంచి కలియుగం దాకా అందరికీ తెలిసినవాడు. రాముడు అందరికీ సుపరిచితుడు. సామాన్య మానవుడు అసామాన్య దేవుడుగా ఈ ప్రపంచానికి కలియుగంలో కూడా 500 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి బాలరాముని యొక్క దేవాలయ నిర్మాణం జరిగినటువంటి తర్వాత మనం చెప్పుకుంటున్నాం శ్రీరామచంద్రుడి గురించి. అయితే శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే సామాన్యులను ప్రేమించాడో, శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే సమాజం వెలివేసినటువంటి వ్యక్తుల్ని హక్కును చేర్చుకున్నాడో, అలాగే సమాజంలో వెనకబడినటువంటి వర్గాలు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళని హక్కును చేర్చుకున్నటువంటి అమృత హృదయులు ఆ చిత్రపటంలో ఉన్నటువంటి గురుదేవులైనటువంటి ఊడాలి సుబ్బరామ శాస్త్రి గారు. నేను ఎందుకు ఇంత బలంగా చెప్పగలుగుతున్నానంటే, సుబ్బరామ శాస్త్రి గారి యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్లే నాలాంటి వ్యక్తి ఈ వేదిక నుంచి ఉపన్యసిస్తున్నాడు. ఎందుకు ఇంత ఘనంగా చెప్పగలుగుతున్నానంటే, ఈవేళ నా ఒంటి మీద చొక్కా ఉందంటే, ఆ చొక్కా కింద ప్యాంట్ ఉందంటే, జోబీలో పర్సులో డబ్బులు ఉన్నాయంటే, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నిద్రపోవడానికి ఓ ఇల్లు ఉందంటే, ఇవన్నీ కూడా మహనీయుడైనటువంటి సుబ్బరామ శాస్త్రి గారి యొక్క కృపతో మా కుటుంబానికి లభించినటువంటి వసతులు. అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి మా తండ్రి గారిని కానీ, స్వర్గీయ బత్తిన చంద్రశేఖర్ రెడ్డి గారిని కానీ, అదేవిధంగా మా పెదనాన్నగారు అయినటువంటి స్వర్గీయ బత్తిన శివకోటారెడ్డి గారిని పుత్రవాత్సల్యంతో దగ్గరికి తీసుకొని, వారి పిన్నమ్మ గారు అంటే మా తండ్రి గారి యొక్క పిన్నమ్మ గారు సుబ్బరామ శాస్త్రి గారిని కలిసి, అయా మా పిల్లలకి ఇంగ్లీష్ చదువులు చదివించే అంత డబ్బు మాకు లేదు, కానీ చదువుకునేదానికి ఈ చదువు చదువుకుంటే ఉద్యోగం వస్తుందా అని అడిగినప్పుడు, మీ పిల్లవాడికి ఉద్యోగం వచ్చేటటువంటి బాధ్యత నాది అని చెప్పి మా నాన్నగారికి విద్వాన్లో చేర్పించి, విద్వాన్ పూర్తయిన తర్వాత చతుర్వేదుల వారితో మాట్లాడి మా నాన్నకి 18.5 సంవత్సరానికే ఉద్యోగం ఇప్పించినటువంటి మహానుభావుడే. ఎందుకంటే చదువు చెప్పడం ఒక ఎత్తు, ఇది ఎవరైనా చేస్తారు. చదువుకున్నటువంటి తన విద్యార్థికి ఉపాధిని కల్పించడానికి యాజమాన్యంతో ఘర్షణ పడడం ఇంకో ఎత్తు. ఆయన మా నాన్నగారిని చూసి 18.5-19 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ పిల్లోడు ఏం చెప్తాడా పాఠమా అని ఒక అనకూడనటువంటి మాట అన్న, గురువు గారు ఓడు చెప్పకపోతే నేను చెప్తా పాట, నీకెందుకు వాడికి ముందు అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పబట్టి ఈరోజు నేను 4 అక్షరాలు నేర్చుకున్నాను, ఒక మంచి ఇంట్లో నివసించగలుగుతున్నాం. వారి పుణ్యానే 10 ఎకరాల సుక్షేత్రమైనటువంటి మాగాణిని మేము సంపాదించుకున్నాం. ఇవన్నీ కేవలం గురువు గారైనటువంటి సుబ్బరామ శాస్త్రి గారి యొక్క కృపా కటాక్షం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రాణంతో బతుకున్నానన్నా కూడా ఆయనే కారణం. మా నాన్నగారు మూలాపేట వేణుగోపాల స్వామి దేవస్థానం దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎత్తుకొని కాలేజీకి వచ్చినప్పుడు సుబ్బరామ శాస్త్రి గారు నా గుండు తవిడి, మా నాన్న చనిపోయేదాకా చెప్పేవాడు, గుండు తవిడి రే పైకి వస్తాడులే రైడా అని ఆయన ఇచ్చినటువంటి ఆశీస్సు. ఎందుకంటే ఋషీనాం పునరాజ్యానాం వాచం అర్థోను దావతి,
వాళ్ళు చెప్తే ఋషి తుల్యులు వారు చెప్తే అది జరగాల్సిందే. అంటే వాళ్ళు చెప్పారంటే అది జరగడానికి కాబట్టి చెప్పారు, లేకపోతే చెప్పరు. అదేవిధంగా అప్పుడు నాకు కొంచెం ఉదర భాగం ఎక్కువగా ఉంటే, ఒరే వాడికి నీళ్ళ పాలు పట్టిస్తున్నావు శేఖరా, నువ్వు ఇప్పుడు చచ్చిపోతాడు రా వాడు, బరి కొనుక్కొని వచ్చి దాన్ని మేపి నువ్వు కాలేజీకి 10 నిమిషాలు లేట్ అయినా వాడికి మంచి పాలు ఇరా అని చెప్పి ఆ విధంగా కూడా నా ప్రాణానికి దాతాయి. అంటే ఒక కుటుంబ సభ్యుడులాగా అంటే ఇంతకుముందే రాజశేఖర్ గురువు గారు అక్కడ నాకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద జయంతి సందర్భంగా రాసినటువంటి నమస్సుల పద్యాలు చదివిన దాంట్లో అదే ఉంది. శిష్యులను ఎలా చూస్తాడు అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుటుంబ సభ్యులుగా చూస్తారని రాశారు ఒక లైన్ వారు. ఇది నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో దాదాపుగా వారి కుమారుడైనటువంటి నరసింహ శాస్త్రి గారి యొక్క కృప వల్లే మేము ఫిబ్రవరి 18వ తారీఖు కూడా ఇక్కడ మేము మా ప్రభాకరణ గారు చెప్పి రామకృష్ణ పరమహంస జయంతి ట్రస్ట్ నాకు ఇప్పించారు. వారి కుమారులైనటువంటి ఉడారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులైన ఉడారి నరసింహ శాస్త్రి గారు చివరి వరకు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ కుటుంబం ఎక్కడున్నా మా కుటుంబం మీద ఆశీస్సుల వర్షం కురిపిస్తుంటారు. ఎందుకంటే మేము కట్టుకున్నటువంటి ఇంటికి మిద్దిపై ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా నరసింహ శాస్త్రి గారే బయలుదేరి మాట్లాడారు, నరసింహ శాస్త్రి గారే ఇనుము అంగడి చూపించి మాట్లాడారు. అదేవిధంగా సిమెంట్ బస్తాలు కూడా వారే అంగడి మాట్లాడి మాకు ఇంటికి చేరేటటువంటి విధంగా చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్ని ప్రేమించడం అనేటటువంటిది నరసింహ శాస్త్రి గారి తండ్రి గారు అయినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అనుగుణంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. పాఠాలు చాలా మంది చెప్తారు, చాలా మంది గురువులు కూడా ఉంటారు. ఆ పక్క కాలేజీలో కూడా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు లేదు కాలేజీ. అయితే గురువు అనేటటువంటి దానికి అర్థం ఏదో చెప్తూ ఉంటారు, అంధకారాన్ని తొలగించేటటువంటి సూర్య తేజస్సు కలిగినటువంటి మహానుభావుడు గురువు అని చెప్తుంటారు. కానీ అటువంటి గురువులు చాలా అరుదు, చాలా తక్కువ. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు నరసింహ శాస్త్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా వారి యొక్క చిత్రపటాన్ని పూజా మార్గంలో ఇక్కడ ఉంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేయడం. ఈ కార్యక్రమం 2019లోనే మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ 2024లో కూడా అన్నగారు అయినటువంటి ప్రభాకర్ అన్న గారు నాకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మంచి వారి గురించి మాట్లాడేటటువంటి అవకాశంలో నేను రుణాన్ని తీర్చుకునేదానికి, మామూలుగా మన ధర్మశాస్త్ర ప్రకారం ఋషి రుణం ఉంటుంది, ఋషి రుణం తీర్చుకోవాలి తప్పనిసరిగా. వాళ్ళని స్మరించి వాళ్ళని గురించి చెప్పి వినిపించి వారి నుంచి రుణ విముక్తులం కావాలి. అలా రుణ విముక్తులం అయ్యేటటువంటి అవకాశం నాకు రెండవసారి కూడా దొరకడం నా అదృష్టంగా భావిస్తూ, మనం శ్రీరామచంద్రుడి గురించి మనం చెప్పుకునేటటువంటి ప్రక్రియలో మనం రామాయణం మనకందరికీ తెలుసు. ఓం నమో నారాయణాయ అంటే అది తిరుమంత్రం అనేటటువంటి ప్రసిద్ధిని కూడా రామానుజాచార్యుల యొక్క కృప వల్ల ఈ ప్రపంచానికి తెలిసింది. అయితే అసలు సిసలైనటువంటి తిరుమంత్రం ఏమిటి అంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్టు, రామకృష్ణ పరమహంస సందర్భంలో చెప్తాడు, రాముడికి భగవంతుడికి భక్తుడికి భాగవతానికి తేడా లేదు అని చెప్తాడు. భక్తుడైనా భగవంతుడే, భగవంతుడైనా భక్తుడితో సమానమే, భక్తుడు భగవంతుడు భాగవతంతో సమానమే అని అనేక సందర్భాల్లో రామకృష్ణుడు వారు చెప్పారు. రామాయణమైన రాముని యొక్క నామమైన రాముడైన ఒక్కటే, వారేం ముగ్గురు వేరు వేరుగా. రామనామాన్ని మనం స్మరిస్తే ఎంతటి పుణ్యాన్ని మనం పొందగలమో, రాముని యొక్క రూపాన్ని చూస్తే కూడా అంతే పుణ్యాన్ని పొందగలం. వాళ్ళిద్దరితో పాటు రామాయణం చదివినా కూడా మనకి అంతటి పుణ్య భాగ్య విశేషమే మనకు కలుగుతుంది. అయితే భాగ్యము అనగానే ఈ ప్రపంచంలో ఏమనుకుంటున్నారంటే కూడబెట్టుకున్నటువంటి ధనము, వెంటరానటువంటి ఆస్తిపాస్తులో ఈవేళ ధనంగా భావిస్తున్నారు. శ్రేయస్సును కలిగించేటటువంటి ధనం రాముడు, రాముని యొక్క నామము, రాముని యొక్క
జీవితమైనటువంటి లేదు ఆయన యొక్క వ్యక్తిత్వం సజీవమైనటువంటి విధానాన్ని మనకు అందించడానికి ఏర్పడ్డటువంటి ఆ మహనీయుని యొక్క రామచరిత గురించి ఇంతకుముందే వాల్మీకి గురించి చెప్తూ గురువు గారు ఒక మాట చెప్పారు. మరామరా అనేటటువంటి అక్షరాన్ని పలికే ఆయన రాముడయ్యాడు. ఆయన అంటే రాముడయ్యాడు అంటే భక్తుడు రామునికి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు జరుగుతూ ఉన్నాయో అటువంటి గౌరవ మర్యాదలే వాల్మీకి గారికి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థనా శ్లోకం శ్రీరాఘవం అంటూ చెప్తున్నటువంటి మనం వాల్మీకిని కూడా స్మరించుకుంటున్నాం. వాల్మీకి కూడా ఈ ప్రపంచంలో శ్రీరామనవమి ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగే వాల్మీకి యొక్క జయంతిని కూడా మనం జరుపుకుంటున్నాం. ఇది ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయం. అయితే రామాయణం ఈ కాలంలో ఉపయోగపడుతుందా? ఓ పెద్ద ప్రశ్న ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. రామాయణం ఈ ప్రపంచంలో అది ఎప్పుడో త్రేతాయుగం కదా, తర్వాత ద్వాపరయుగం కూడా జరిగింది, ఆ తర్వాత కలియుగం కూడా జరుగుతూ ఉంది. ఈ కలియుగంలో కూడా అందులో నుంచి మనం ఏమైనా నేర్చుకోగలమా? ఖచ్చితంగా నేర్చుకోగలం. ఎందుకంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కువెంపు. ఆయన పూర్తి పేరు నాకు తెలియదు. యూనివర్సిటీ కూడా ఉంది కర్ణాటకలో. ఓ సందర్భంలో రామకృష్ణ ప్రభలో ఓ చిన్న వ్యాసం రాశారు, మధుర జ్ఞాపకాలు అని. ఆ వ్యాసంలో ఏం రాశారంటే కువెంపు గారు రామాయణం చదువుకుంటూ ఉన్నాడు ఒక కర్ణాటకలో ఒక రైల్వే స్టేషన్లో. చదువుకుంటూ ఉంటే అక్కడ నవ దంపతులు ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు, కొత్తగా పెళ్ళైనటువంటి, ఎక్కడికో ఉద్యోగరీత్యా వెళుతూ ఉన్నారు, కూర్చొని ఉన్నారు. వారు ఈయన పక్కనే ఉన్నారు, ఈయన చదువుకుంటూ ఉన్నారు. ఆ అబ్బాయి ఆసక్తి మేరకు అడిగాడు, ఏం పుస్తకం చదువుతున్నారు సార్? అడిగితే కువెంపు గారు ఏం చెప్పారంటే రామాయణం చదువుతున్నాయా. రామాయణం ఏంటండి ఇప్పుడు చదివేది? ఇప్పుడు అవసరమా రామాయణం? ప్రపంచం ర్యాకెట్ల మూతతో మోగిపోతూ ఉంటే, ఎక్కడెక్కడో చంద్రమండలంలో కూడా ఇల్లు కడుతూ ఉంటే, ఎక్కడెక్కడికో పోతుంటే రామాయణం చదివేది ఏంటండి అని కొంచెం హాస్యం చేశాడు. ఈ దేశంలో ఉన్న దరిద్రం అదే. మన గొప్పతనాన్ని మనం చెప్పుకోకపోతే పర్వాలేదు, ఊడికి నష్టం లే. కానీ ఇంకెవడైనా ఆ గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే ఊడి మీద పైన పడి కలిసేస్తాడు. ఆ ప్రక్రియలో భాగంగా ఆ మాట అన్న తర్వాత ఆయన పాటికి ఆయన మౌనంగా చదువుకుంటున్నాడు కువెంపు గారు. కాసేపటికి రైలు వచ్చింది. ఈ అబ్బాయి సామాన్లు అన్నీ ఎత్తుకొని ఎక్కేశాడు. కువెంపు గారు కూడా ఎక్కేశాడు. ఒక 1 minute బయలుదేరినటువంటి ఆ అబ్బాయి సర్దుకొని గట్టిగా అరుస్తున్నాడు, రైలు ఆపండి, రైలు ఆపండి, రైలు ఆపండి. ఎందుకు నాయనా రైలు ఆపాలి అన్నాడు. సార్ మా ఆవిడ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంది సార్, అందుకనే రామాయణం చదువుకోవాలా? రైలు ఆగింది, రామాయణం చదువుకోవాలి. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు కూడా అరణ్యవాసానికి వెళ్ళేటటువంటి ప్రక్రియలో సరయూ నది దగ్గర గుహుని యొక్క పడవలో ముందు సీతాదేవి ఎక్కిన తర్వాతే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు ఎక్కారు, కానీ వాళ్ళు ఎక్కి ఆయన ఎక్కించుకోలేదా అని. ఈ చిన్న కామన్ సెన్స్ అంటే ఈ చిన్నటి విషయం కూడా వాల్మీకి మర్చిపోకుండా రాశాడు. ఎందుకోసం రాశాడంటే మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి రాశాడు. అయితే దురదృష్టవశాత్తు మన ఇళ్లలో జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే మనం రామాయణాన్ని చదవడం పూర్తిగా మానేశాం. ఏదో ఒరిస్సా ప్రాంతం అవతల నుంచి ఏమన్నా కొంతవరకు చదువుతారు, కానీ ఇక్కడంతా కూడా రామాయణం చదవడం అనేటటువంటిది దాన్ని ఏమంటారంటే అవుట్డేట్, అంటే నవనాగరికతకి సంబంధం లేనటువంటి విషయము అనేటటువంటి భావజాలం. ఈ భావజాలం సరైనటువంటిది కాదు, సమంజసమైనటువంటిది కూడా కాదు. ఎందుకో దురదృష్టవశాత్తు రాముడికి, ఆయన దురదృష్టం అనుకోవాలి, రాముడికి ఆంధ్ర రాష్ట్రంతో ఎక్కువ పరిచయం ఉన్నాయి. ఆయన జీవితంలో ఎక్కువ భాగం పర్ణశాల కానీ, ఎక్కువ భాగం కిష్కింద ప్రాంతం అంటే హంపి ప్రాంతం కానీ ఆయన ఎక్కువ కాలం నివసించినటువంటి ప్రాంతాలు. అయితే దురదృష్టవశాత్తు మనం ఆ ప్రాంతాలను పాడు పెట్టుకుంటున్నాం. హంపి క్షేత్రాన్ని చూస్తే మనకు కన్నీళ్లు రావడం తప్ప ఇంకేం లేదు. దాని గురించి ఒక ఉద్యమ రూపంలో పనిచేసి దానికి జీవం పోసేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే రాముడి యొక్క రామాయణం, సీత యొక్క రామాయణం, ఎందుకంటే రామ అనేటటువంటి పేరు వాల్మీకి అనేక సందర్భాల్లో సీతాదేవి కూడా వాడి ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే అశోకవనంలో
సీతాదేవిని హనుమంతుడు చూసి రాముడనే అనుకున్నాడు. ఇది రాముడనే అనుకున్నాడు అనేటటువంటిది మనమేం ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం కూడా ఏమి లేదు. ఎందుకంటే 100% వాళ్ళిద్దరూ కూడా ఒకే రకంగా ఉండేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. వ్యక్తిత్వంలో కానీ అదేవిధంగా రూపంలో కానీ వాళ్ళిద్దరికీ తేడా లేదు. అయితే రామాయణంలో వాళ్ళిద్దరూ అంత గొప్ప పాత్రలుగా ఎందుకు ఈ లోకానికి ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ ధర్మం తప్పనటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో రామాయణం మనం ఎందుకు చదవాలి అంటే ఈవేళ పిల్లలను చూస్తూ ఉంటే, ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక బైక్లో ముగ్గురు ఎక్కువ ఉన్నారు. ఆ ముగ్గురు ఒక బ్రాండీ షాప్ దగ్గర చేరి కిందకు ఒకటి దిగి లోపలికి పోయి బయట తెచ్చుకొని వస్తున్నాడు. వాడి వయసు 18.5-19 ఏళ్ళు. అంటే వాడి తండ్రి అంటే భయం లేదు, వాడి తండ్రి అంటే గౌరవం లేదు, వాళ్ళ అమ్మ అంటే ప్రేమ లేదు. అందుకనే వాడు తాగి ఇప్పుడు ఊరేగింపుకు పోతున్నాడు. ఇది నేను కళ్ళారా చూశాను. దీనికి కారణం ఏమిటి? తండ్రిని ప్రేమించేటటువంటి విధానాన్ని, తల్లిని ప్రేమించేటటువంటి విధానాన్ని చెప్పగలిగి ఉంటే, రామాయణం చదివిగాని ఉంటే, మనకు రామాయణం అనగానే మనకేం తెలుసు? ఒకటే, రాముడు మంచి బాలుడు, సీత మంచి బాలిక, శివధనుస్సు విరిశాడు, అక్కడి నుంచి అట్లా వెళ్ళారు వాళ్ళు. అమ్మాయి ఈ లోపల వాళ్ళ అమ్మాయి కైకి ఏదో వరం అడిగిందంట, ఇచ్చేసాడు, ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఈ మధ్యలో ఏం జరగలా. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నువ్వు చదవాలి కదా. అదేమన్నా అంటే సినిమా చూసి మనం భ్రాంతిలో ఉంటాం. సినిమాలో రావణాసురుణ్ణి సీతాదేవి చూసినట్టుగా ఉంటుంది. రామాయణంలో ఎక్కడా కూడా రావణాసురుడు ఎలా ఉంటాడో సీతామాతకి తెలియదు. అసలు చూడాల, అతన్ని ఎప్పుడూ చూడాల. ఏ రోజు ఏ క్షణం అతను చూడాల. ఆ రోజు ఆ క్షణం చూసింది, ఆ రోజు కూడా అతను ఆ వేషంలో లేడు. ఇక మళ్ళీ ఎప్పుడు చూసేదానికి అవకాశం కూడా లేదు. ఆ మధ్యలో ఒక అబ్బాయి నన్ను అడిగాడు, సార్ సంవత్సరం రోజులు అక్కడ ఉండింది కదా ఆమె, చీరలు ఆమెకి మాసిపోవా, ఒకే చీర అయిపోయినా అన్నాడు. నేను కనిపించింది నాకు, ఒరే నువ్వు చదివేవా రామాయణం? వచనంలో కూడా దొరకద్ది, చదివేదా? అది చదవలేదు సార్. చదవకుండా నీకు ఈ క్వశ్చన్లు ఎందుకు? చదివి అప్పుడు నువ్వు క్వశ్చన్. వాళ్ళు అగస్త్యుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అగస్త్యుని యొక్క ఆశ్రమంలో ఎప్పటికీ చెడనటువంటి వస్త్రాలు అనసూయామాత సీతాదేవికి ఇచ్చింది, ఆభరణాలు కూడా ఇచ్చింది సీతాదేవికి. అలా ఇవ్వబడ్డటువంటి ఆభరణాలే ఋషిముఖ పర్వతం మీద విడిచిపెట్టడం జరిగింది. ఆ చీరలోని ముక్కే అది. అందుకనే ఆ చీర ఎప్పటికీ అదే ఒక చీర కావచ్చు. పవిత్రమైనటువంటి మాతృ హృదయంతో ఇచ్చినటువంటి అనసూయామాత యొక్క ఆ చీర ఏదైతే ఇచ్చిందో సీతామాతకి, ఆ ఒక్క చీరతోనే ఆమె సంవత్సరం పాటు అక్కడ ఉండింది. అంటే ఈమె పాతివ్రత్య మహిమ ఎంత గొప్పదో, ఈమెను దరిచేర్చుకొని ఆశీర్వదించినటువంటి అనసూయామాత యొక్క పాతివ్రత్య మహత్యం కూడా ఇంకా గొప్పది. ఇంకా ఇంకో మాట చెప్పారు. సీతాదేవి కూడా ఒక సందర్భంలో అడిగింది, ఆయుధాలు ఇవన్నీ మనం ఎందుకు ఎత్తుకెళ్తున్నాం అని. అసలు గురువుని ఎట్ట గౌరవించాలి అనేది మనం, అంటే పెద్దల్ని ఎలా గౌరవించాలి? ఈవేళ పెద్దల్ని గౌరవించేటటువంటి వ్యక్తిత్వం ఇక్కడ ప్రపంచంలో కనిపించడం. ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించే పరిస్థితి లేదు, గురువును గౌరవించే పరిస్థితి అసలు ఇంకా ముఖ్యమైపోయింది. కానీ శ్రీరామచంద్రుని చూసినప్పుడు గురువుని గౌరవించే విధానం తెలుస్తుంది మనకి. విశ్వామిత్రుడితో వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. రామాయణం అంతా 3 నగరాల మీదే, 3 లేక 4 నగరాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మిథిలా నగరం, రెండోది అయోధ్య నగరం, మూడోది కిష్కింధ నగరం, నాలుగోది లంకా నగరం. ఈ 4 చుట్టూ ఈ 4 నగరాల యొక్క జీవిత వృత్తాంతమే రామాయణం. అందులో శివధనుసుని రాముడు ఎక్కువ పెట్టడానికి ముందు గురువు గారి అనుమతి తీసుకున్న తర్వాతే ఎక్కువ పెట్టాడు. అంతేగాని అక్కడ అది పెట్టగానే గబగబాలేసి ఇరిసేలా. గురువు గారి యొక్క అనుమతి తీసుకొని ఆ తర్వాతే. ఎందుకంటే గురువుల యొక్క అనుగ్రహం వల్లే దాదాపుగా రామాయణంలో రాముని యొక్క ప్రతి విజయానికి గురువు యొక్క అనుగ్రహమే. విశ్వామిత్రుడు అందుకనే కదా సత్పురుషులైనటువంటి మానవుల్ని మనం, ఒక మహనీయుడు చెప్తాడు, సాధూనాం పుణ్యదర్శనం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి ఫలం, వందనం మోక్ష సాధనం అని.
ఈ ప్రపంచంలో రాముడు అంతటి అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి వెనక ఉన్నటువంటిది గురువుల్ని, లేకపోతే సాధువుల్ని, సత్పురుషుల్ని గౌరవించడం, ప్రేమించడం. దానివల్ల మాత్రమే ఆయన అంతటి విశేషమైనటువంటి లబ్ధిని పొందాడు. ఎప్పుడైనా రామాయణాన్ని చదివేటప్పుడు మీరు రాముడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి చదవండి. రాముడు భగవంతుడు అనుకున్నప్పుడు మనం మిరాకిల్స్ చూస్తుంటాం దాంట్లో, అంటే అద్భుతాలు ఉంటాయి దాంట్లో. అవి అద్భుతాలు దేవుడు చేయగలడు అనుకుంటాం. కాదు కాదు, పవిత్రమైనటువంటి మానవ స్వభావం కలిగినటువంటి వాడు చేయగలడు. ఎవరైతే ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటి మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారే చేయగలరు. అద్భుతాలు వారు చేయడం ఏంది, వాళ్ళ చుట్టూ అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే విశ్వామిత్రుడు ఆయనకి ఆయుధాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేర్పించింది విశ్వామిత్రుడు. ఆ తర్వాత మరికొన్ని ఆయుధాలని వాటన్నిటినీ ఇచ్చినటువంటి వ్యక్తి అగస్త్యుడు. ఆ తర్వాత కాలంలో సందర్భం వచ్చినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆదిత్య హృదయాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి కూడా అగస్త్యుడు. అంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా మంచివాడికి సాయం చేయడానికే గురువు వస్తాడు, అందరికీ సాయం చేయడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అయ్యవారికి 60 మంది విద్యార్థులు అయితే 60 మందికి సాయం చేయడు, ఒకరిద్దరికే సాయం చేస్తాడు. మిగతా వాళ్ళకు ప్రేమ పంచగలడు, తన శక్తిని మాత్రం ఒకరిద్దరికి మాత్రమే పంచగలడు. అలా పంచినటువంటి సందర్భాలకి కారణం శ్రీరామచంద్రుని యొక్క వినయము, విధేయత తప్ప మరొకటి కాదు. ఆయన ఎంతటి వినయవంతుడు, ఎంతటి విధేయవంతుడు అంటే వాళ్ళ అమ్మగారు అంటే కైకామాత చెప్పినటువంటి సందర్భంలో ఇలా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అని అన్నప్పుడు వాళ్ళ అమ్మ కౌసల్యామాత ఖండిస్తుంది. వద్దు అని చెప్పినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. నాస్తి శక్తి పితృవాక్యం సమతిక్రమితుం మమ. నాస్తి శక్తి పితుర్వాక్యం అతిక్రమంతు మమ. నా చేత తండ్రి యొక్క మాటని అతిక్రమించేటటువంటి శక్తి నా దగ్గర లేదు అని చెప్పాడు. అంటే ఎంత ఆ విషయాన్ని కానీ మన పిల్లలకు కానీ అర్థమయ్యేటట్టు కానీ ఆ సందర్భాన్ని వెనక ముందు ఉన్నటువంటి పూర్వ ఉత్తర రంగాలను కానీ మనం వినిపించగలిగితే పిల్లలు కూడా చిన్న వయసు నుంచే తల్లి మాటని, తండ్రి మాటని జవదాడు. దానికి మనం ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. నాయన ఈ విధంగా దశరథుడు వెళ్ళమని చెప్పాడు. వెళ్ళేటటువంటి ప్రక్రియలో పెద్ద భార్య అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క తల్లి వద్దని చెప్పినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు తండ్రి మాటను నేను అతిక్రమించను అని అన్నాడు. ఆ సందర్భంలో కౌసల్యం ఇంకో మాట కూడా చెప్పింది, నీకు రాజ్యాధికారమే కదా వద్దన్నాడు ఆయన, రాజ్యాధికారం తీసుకోవాలి, అరణ్యానికి పోవాలి. అరణ్యానికి పోకుండా ఇక్కడే నువ్వు కూడా హాయిగా మాతో పాటు ఉండు, నేను నిన్ను చూస్తా ఆనందంగా ఉంటానురా అని చెప్పింది. అలా చెప్పడంలో పుత్రవాత్సల్యం ఉండొచ్చు, కానీ శ్రీరామచంద్రుడు వాల్మీకి శ్రీరామచంద్రుడి చేత ఏం చెప్పించాయంటే త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్ర పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. సనాతనమైనటువంటి ధర్మం, భారతదేశం యొక్క ధార్మికతకి ఈ ఒక్క శ్లోకం ఒక అర్థం చేసుకుంటే చాలు. త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్ర. త్వయా నీ చేత, మయా నా చేత, వైదేహ్య విదేహరాజు అయినటువంటి జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీత చేత, లక్ష్మణేన లక్ష్మణుడి చేత, సుమిత్ర పిన్నమ్మైనటువంటి సుమిత్ర చేత, పితుర్నియోగే స్థాతవ్యం తండ్రి ఎక్కడైతే ఉంచాడో మాట రూపంలో కానీ స్థాన రూపంలో కానీ ఎక్కడైతే ఉంచాడో అక్కడ ఉండడమే ధర్మం సనాతన. సనాతనమైనటువంటి ధర్మం ఏమిట్రా అంటే నీకు కానీ నాకు కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కానీ ఒకటే ధర్మం. ఏమిటా అంటే నాయన ఏం చెప్తే అది విన్నాం, నాయన ఏం చెప్తే అది విన్నాం. కనీసం సంస్కృతం మనమేమి నేర్చుకొని ఇప్పుడు అర్జెంటుగా మనమేమి పండితులు కమ్మని నేనేం చెప్పలా, ఈ సంస్కృతం నేర్చుకోమని నేను చెప్పను, వచనంలో మనకు దొరుకుతూ ఉంది. పాపం పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తన జీవితం అంతా ఖర్చు పెట్టి మహానుభావుడు
ఆయన వాల్మీకి రామాయణాన్ని ప్రతిపదార్థ తాత్పర్యాలతో వ్యాఖ్యానం చేశారు వారు. అది ఒక 1000-1200 రూపాయలకి మనకు దొరుకుతుంది. అంటే 10 సినిమా టిక్కెట్లు. 10 సినిమా టిక్కెట్లు డబ్బు కూడా పెట్టుకోలేనటువంటి మన జీవితాలకు డబ్బు ఎందుకు? దేనికి? మీరు ఎంత సంపాదించినా ఎత్తుకోబోయేది ఏమి లేదు. ఈ ప్రపంచంలో మనతో వచ్చే 2-3 ఒకటి పుణ్యం, అటువంటి వాళ్ళు సాధిస్తారు. 2 పాపం, నాలాంటి వాళ్ళు. 3వది జ్ఞానం, అటువంటి వాళ్ళు. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో మంచి పుస్తకాలు కొనుక్కునేటటువంటి అలవాటు మనం ఊరికినే మాటలు చెప్పుకుంటుంటాం. మనకు బంగళాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఫ్రిడ్జులు ఉంటాయి, లేటెస్ట్ మోడల్ టీవీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. రామాయణం పుస్తకం మాత్రం మన ఇంట్లో ఉండదు. తమాషా ఏంటంటే రామాయణాన్ని సినిమా మీద చూసి పారుగా రామారావు ఇంకో గోసిగాడు తీసి సినిమా చూసేసి ఇంకా ఫైనల్ అదే రామాయణం, దాంట్లోనే ఉంటారు. అరే బాబు అది వేరురా ఇది వేరురా. మీరు రామాయణం చదివి రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తిత్వమైనటువంటి విషయాలు ఇందులో ఇందాక చదివినటువంటి శ్లోకానికి అర్థం పాండురంగారావు గారు చెప్పిందే చెప్తాను. నేను ఎందుకు చెప్పాలి? త్వయా మయాచ వైదేహ్య లక్ష్మణేన సుమిత్ర పితుర్యోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతన. తండ్రి ఆజ్ఞకు నేనే కాదు, నీవు, నేను, సీత, లక్ష్మణుడు, పిన్నమ్మ సుమిత్ర అందరము బద్ధులమే. ఇదే సనాతన ధర్మం. అడవికి వెళ్ళుట నా ధర్మం, ఆశీర్వదించి పంపడం నీ ధర్మం, నీకు పరిచర్య చేస్తూ నీ దగ్గర ఉండడం సీత ధర్మం, భరతునితో సహకరించి రాజకార్యాల్లో తోడ్పడడం లక్ష్మణుని ధర్మం, లక్ష్మణుడు ఆవేశపడకుండా విద్యుక్త ధర్మం నెరవేర్చేటట్టు చూడటం సుమిత్ర ధర్మం. అందులో మొదటి 2 లైన్లు దానికి అర్థం, అదే తాత్పర్యం. ఆ కింద ఉండే 3 లైన్లు పాండురంగారావు గారు ఇచ్చినటువంటి వ్యాఖ్య. అంటే ఈ ప్రపంచంలో ధర్మం అంటే ఏమిటి? ఇది ధర్మం. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఆ వీడియో పంపించినటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటి పక్కన జరిగినటువంటి అంశం. వాళ్ళ ఆయన ఆస్తి రాశి లేదని దంచి పారనవుతున్నాడు. మామూలు కొట్టడం దంచి అవతల పారనవుతున్నాడు. ఈ వీడియో తీసి నాకు పంపించాడు. సాయ చూడు సాయ అంటుందో పరిస్థితి. సరే, దాన్ని వైరల్ చేయడం మనకెందుకు ఆ కర్మ? అంటే తండ్రిని ఆస్తి ఇవ్వలేదు అని దంచి పారనవుతున్నాడు. ఇక్కడ తండ్రి ఆస్తి ఇవ్వలేదు అంటే ఇవ్వకపోతే దాని గురించి మనకి చర్చ ఎందుకు? మీరందరూ నా వెనక రావాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా తండ్రి గారికి ఆయా స్థానాల్లో ఉండి సేవ చేయండి అంటున్నాడు ఇతను శ్రీరామచంద్రుడు. అంతేకాదు ఇంకా కూడా వాళ్ళ పిన్నమ్మ కైకేయి ఓ సందర్భంలో అంటుంది. ఏమని అంటుందంటే ఆ రాముణ్ణి చెప్తుంది, మీ నాన్నగారు మగటగా నిద్రపోతున్నాడు, దీనికి కారణం నీకు చెప్పలేకపోతున్నాడు, నిన్న అరణ్యానికి వెళ్ళమని నువ్వు వెళ్ళాలనేటటువంటిది ఆయన వాంఛ అని చెప్పినప్పుడు వాల్మీకి రాముడి చేత పలికించిన మాట ఏంటంటే ఏవమస్తు గమిష్యామి వనం, అట్టే వెళ్తానమ్మా. ఇంకోరైతే ఎండలో ఒరే అటు పోయేసి కొబ్బరి నీళ్ళు తీసుకురారా, మీ నాయన పాపం అలిసిపోయాడు, నువ్వు బోమ్మా, నువ్వు పోయి తెచ్చుకోబో, ఎండ ఎట్టుందా. ఇతనేమో రాజ్యాన్ని భోగాలని అన్నిటినీ వదిలేసి నేను ఏవమస్తు అలాగే వెళ్తాను అని అంటున్నాడు శ్రీరామచంద్రుడు. ఎవరితో? వాళ్ళ అమ్మగారితో కాదు, వాళ్ళ పిన్నమ్మతో. ఎందుకు ఈ కథ? ఈ చిన్న విషయం కూడా మనం మన బిడ్డలకి చెప్పలేకపోతున్నాం. అమెరికాకు పంపిస్తే ఏమన్నా గొప్ప విషయమా? ఏమొస్తుందండి? మహా అయితే ఓ 10 లక్షలు సంపాదిస్తాడేమో నెలకి. ఏం చేస్తావురా? చచ్చిపోతావురా? రామాయణం చదవకుండా చచ్చిపోవడానికి నువ్వెందుకురా భారతదేశంలో పుట్టడం దరిద్రుడా? నీ తొక్కలో ఫిజిక్స్, నీ తొక్కలో కెమిస్ట్రీ, నీ తొక్కలో మ్యాథమెటిక్స్, నీ తొక్కలో విషయాలన్నీ నిన్ను గొప్పోడు చేస్తాయా? వ్యక్తిత్వం లేకుండా ఏమన్నా గొప్పోడు అవుతావా? ఆయన ఏమన్నా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఇక్కడ మనం గౌరవిస్తున్నామంటే ఆయన పెట్టినటువంటి కూడే ఈవేళ ఎయిడెడ్ కాలేజీల్లో ఉండేటటువంటి లెక్చరర్లు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. ఎంతమందికి తెలుసుది? ఆయన పెట్టాడండి ఎయిడెడ్ స్కూల్ కానీ, ఎయిడెడ్ పాఠశాలలు కానీ, ఎయిడెడ్ కాలేజీలు కానీ. ఈరోజు కూడు తింటున్నారంటే ఇంట్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పెట్టిన కూడది.
ఆయన వీళ్ళకి లేవు, ఏది జీతాలే సరిగా వచ్చాయి కాదు ఈ అయ్యోర్లకి, ఈ టీచర్లకి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి. అసలు ఈ సంస్కృత పాఠశాలను అయితే గవర్నమెంట్ గుర్తించదా, ఇక రిటైర్ అయితే రిటైర్ అయిపోరా అనే పరిస్థితుల్లో వీళ్ళు ఏడొస్తుంటే ఆ మహనీయుడు తట్టుకోలేక లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయినప్పుడు తొలిసారిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు తిరుమల వస్తే, తిరుమలలో ఆయన శాస్త్రి అంటే ఆయన కాయస్థ కులస్తుడు, ఆయన బ్రాహ్మణి కాదు, ఇతరత్రమైనటువంటి కాయస్థ కులస్తుడు. వివేకానందుడు ఆయన వీళ్ళందరూ శూద్రుడు. ఆయన సంస్కృతం శాస్త్రి చదువుకున్నాడు, ఆయన ఎంఏ. ఆయనతో సంస్కృతంలో మాట్లాడి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డిని పిలిపించి, ఏంది వీళ్ళకి ఈ విధంగా ఉంది, నువ్వు నాకు ఫైల్ తయారు చేసి వివరాలు నాకు చెప్పు అని చెప్పిన తర్వాత వీళ్ళకి పెన్షన్ సౌకర్యం అవన్నీ కలిగింది. అది అటువంటి మహానుభావుడు. ఆయనకి పరులకు సాయం చేయాలనేటటువంటి ఆలోచన ఎక్కడొచ్చి ఉంటుంది? ఆయన భారత రామాయణ భాగవతాలు ఇటువంటివన్నీ చదివాడు కాబట్టి ఆయనకు ఆలోచన వచ్చింది, లేకపోతే ఎట్టొస్తుంది? అకౌంట్స్ చదువుకున్నోడికి లెక్కలేయడం తెలుస్తుంది కానీ బైనస్లు తీసివేతలు, లేకపోతే బీబీఏ చదువుకున్నోడికో ఎంబీఏ చదువుకున్నోడికో ఆస్తులు మార్కెటింగ్ చేయడం తెలుస్తుంది కానీ మానవ సంబంధాలను అభివృద్ధి చేయడం, మానవ సంబంధాల్లో నమ్ముకున్న వాడికి అంత అన్నం పెట్టడం, మోసం చేయకుండా ఉండడం, ఈ గుణాలన్నీ ఎట్ట తెలుస్తాయి? సత్యము ధర్మము అనేటటువంటివి ఉన్నాయి. ఆయనకి మారీచుడు అనేటటువంటి వాడే చెప్పాడు, ఏమని రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట పలికిచ్చినటువంటి వ్యక్తి ఎవరో మహర్షి కాదు, మాన్యుడు పూజ్యుడు కాదు. ఎవరైతే సీతాదేవిని అపహరించడానికి విధి లేని పరిస్థితుల్లో సాయం చేయాల్సి వచ్చిందో ఆ వ్యక్తే అన్నటువంటి మాట రావణాసుడితో. ఒరే నాయన, ఆయన మూర్తీభవించినటువంటి పుంస రూపంలో ఉండేటటువంటి ధర్మస్వరూపం. ధర్మం అంటే ఏం లేదండి, సత్యాన్ని ఆచరిస్తే అది ధర్మం, గుర్తుపెట్టుకోండి, సింపుల్. సత్యం చాలామంది చెప్తుంటారు, నేను అబద్ధం చెప్పను, నేను అబద్ధం చెప్పను. నువ్వు అబద్ధం చెప్పవురా, ఓటు అమ్ముకుంటున్నావు, అబద్ధం చెప్పేది ఇంద్ర పనికి మాలిన 2000కి 3000కి ఓటు అమ్ముకునే నువ్వు ధర్మాత్ముడువా? రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తులకి నువ్వు ఒక శిష్యుడు నాకు మొన్న నా దగ్గరికి వచ్చాడు, వచ్చి సార్ ఏమి ఎట్టున్నారు, బాగున్నారా, ఎండలకైనా బాగున్నారు లేరా, ఏరా, సార్ మీ వార్డు నెంబర్ చెప్పండి సార్, డబ్బులు పంపిస్తాను, మీ ఇంట్లో ఎన్ని నోట్లు ఉన్నాయని డబ్బులు పంపిస్తాను సార్, జెండా వెళ్తుంది అంటే నాకు అర్థం కాదు. వాడికి నేనే చదువు చెప్పాను, నేనే వినాల్సి వస్తుంది ఇట్లాంటి ఘోరమైనటువంటి విషయాలు. అంటే నేను కూడా సరిగా పాఠం చెప్పడం. కానీ ఆ మహనీయుడు సరైనటువంటి పాఠాలు చెప్పడానికి కారణం మాన్యులైనటువంటి వారు రామాయణ భారతాలను చదువుకున్నారు. ఎందుకంటే రామాయణ భారతాలు ఎందుకు చదువుకోవాలి? ఓ ఆడపిల్లని గౌరవించాలి, స్త్రీని గౌరవించాలి, స్త్రీని చెడు దృష్టితో చూడకూడదు. చూడకూడదంటే వాడు పిల్లోడు అడుగుతాడు, చూడకూడదంటే ఏం చెప్తావు నాకు ఉదాహరణ అంటే, ఏం చెప్తావు నువ్వు ఉదాహరణ? నీ దగ్గర ఏముంది? ఒకవేళ అనొచ్చు, రే గాంధీ గారు రా అని. అయితే ఇద్దరు ఆడపిల్లల మీద చేసుకొని చాలా ఫోటోలు చూశాను నేను అని వాడు అడిగేదానికి అవకాశం ఉంది. లేదు, రే పండిత్ జవహర్లాల్ నెహ్రూ రా అనొచ్చు. లేదు నాన్న, నేను పలానా పుస్తకంలో చదివాను, పీలు మోడీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు మీ ఇంట్లో ఎవరున్నారా అని చెప్పి ఆయన సభలో అడిగితే నెహ్రూ గారు గమ్ముగా కూర్చున్నారు, దీనికి నీ దగ్గర సమాధానం ఉందనొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరిని తీసుకొని చూపిస్తావు? నేను సభాముఖంగానే ఛాలెంజ్ చేస్తున్నా, మానసికంగా కానీ శారీరకంగా కానీ స్త్రీని మాతృరూపంలో గౌరవించేటటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే వాడిని బట్టకొచ్చి నాకు చూపించండి. నెల్లూరులో ఒక్కడిని చూపించండి. మానసికంగా కానీ శారీరకంగా కానీ మేధోపరంగా కానీ జీవితంలో ఎప్పుడూ కూడా స్త్రీని మాతృభావన చేసి తొలగిపోయేటటువంటి ప్రహ్లాదుడు లాంటి వాడిని చూపించండి అంటే మనం చేతులు ఎత్తి లక్ష్మణుడు వైపు చూపించడం తప్ప ఇంకా మార్గం ఉంది. ఇంకేం మార్గం ఉంది? ఈ తండ్రికే లక్ష్మణుడి గురించి తెలియదు, తల్లికి అంతకంటే తెలియదు, వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లల్ని పెంచేస్తారు. ఎట్లా పెరుగుతాడు వాడు? ఒక మొక్క పెరగాలంటే భూమి కావాలి, గాలి కావాలి, నీళ్లు కావాలి, ఎరువు కావాలి, కలుపు తీసే మనిషి కావాలి. ఇవన్నీ చేసిన తర్వాత దాన్ని కాపాడడానికి ఒక బుట్ట కావాలి, ఒక కంపేసినటువంటి తడికి కావాలి. ఇవన్నీ ఉంటే కదా అది చెట్టు అవుద్ది. నీ పిల్లోడిని నువ్వు అద్భుతంగా పెంచాలని కోరుకుంటావు, బూస్ట్ ఇస్తే పెరుగుతాడుడా? కంప్లైంట్ ఇస్తే పెరుగుతాడా?
అంటే పెరిగే పని అయితే ఏమే చాలా మంది పెరుగుతారు. బుద్ధి కావాలి. మా నాయన చెప్పేవాడు, రే సాయే భుజాలు పెంచుకోబాకు, బుద్ధి పెంచుకో అని. భుజాలు పెంచుకుంటే ఏమొస్తుంది? కొన్ని రోజుల తర్వాత ఇదే లోకంలో భుజాలు తగ్గిపోయి మనం రోడ్డు పక్కన నడుస్తూ పోతూ ఉంటాం. బుద్ధి పెరిగితే అది మనకు వచ్చే జన్మలో కూడా వస్తుంది. ఆ బుద్ధి పెరగాలంటే రామాయణం చదవాలి. ఎందుకని ఋషిముఖ పర్వతంలో వాళ్ళు చెప్పారు పరిచయం అయిన తర్వాత, అయా ఇక్కడ పైన నుంచి ఆభరణాల మూట ఏదో ఒకటి పడింది, అది ఇస్తాము, అవేమన్నా సీతామాత అయి ఉంటాయేమో చూడండి మీరు అన్నారు. రాముడికి ఇచ్చారు. రాముడికి చూస్తే రాముడు పాపం దుఃఖంతో ఉన్నాడు. దుఃఖంతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఎలా చూడగలడు? చూడలేడు. కన్నీళ్ళన్నీ కూడా కమ్మేస్తూ ఉన్నాయి. అతను చూడలేనటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అనేటటువంటి దానికి లక్ష్మణుడికి ఇచ్చాడు. రే అభయ లక్ష్మణ, నాయన జాగ్రత్తగా చూసి చెప్పు. ఆయన చెప్పాడు ఏమని, నా అహం జానామి కేయూరే, నా అహం జానామి కుండలే, అహంతు అభిజానామి నిత్యం పాదాభివందనం అని ఆయన చెప్పాడు. ఏమిటి అయ్యా, నాకు అమ్మ వేసుకునేటటువంటి చెవి కమ్మలు కానీ అమ్మ వేసుకునేటటువంటి ఆభరణాలు కానీ నాకు తెలియదు. కానీ ఆమెకు రోజు నమస్కారం చేస్తాను కదా, నిత్యం పాదాభివందనం. ఆ అమ్మ యొక్క కాలికి వేసుకునేటటువంటి ఆ యొక్క నూపురాలు, ఆ అమ్మ అభిజానామి నూపురం, ఆ నూపురాలు నాకు తెలుసు, అందుకని ఇవి అమ్మ నగలే అని చెప్పాడు. అంటే సీతాదేవి యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క ముఖచంద్రమండలాన్ని కూడా లక్ష్మణుడు చూడాల. అంత పవిత్ర స్వరూపి లక్ష్మణుడు. ఎందుకంటే వాళ్ళమ్మ అట్ట పెంచింది. ఇది లక్ష్మణుడి సంస్కారం కాదు, ఇది లక్ష్మణుడిని పెంచినటువంటి సుమిత్ర యొక్క సంస్కారం. సుమిత్ర సంస్కారవంతురాలు. ఇప్పుడు ఆ సంస్కారవంతుడు లేక తీసుకొని వస్తారు. ఆమెమో వెనక జాకెట్ సగం వదిలేసి ఉంటుంది. నేను ఇక్కడ నాకేంలే ఉన్న వాస్తవం చెప్తున్నా. బయట ఇప్పుడు నేను నిన్ననో మొన్ననో చూసే, నేను ఒక అంగడి దగ్గర కూర్చొని ఉంటే ఇప్పుడు అంటే మగ పిల్లవాడు వేసుకున్నట్టు డ్రెస్ వేసుకుంటే అది నాగరికత. ఇప్పుడు ఆడపిల్లడు అంటే ఆయన ప్యాంట్ వేస్తాడు, ఈయన కూడా ప్యాంట్ వేస్తాడు. ఆయన చొక్కా వేస్తాడు, ఈయన కూడా చొక్కా వేస్తాడు. ఇదేమి సంస్కారమో మనకు అర్థం కాదు. ఇది ఎక్కడ నేర్చుకున్నారో మనకు అర్థం కాదు. దీనికంతా కారణం ఏందిరా అంటే రామాయణం చదవకపోవడం, రామాయణం పాఠాలు చెప్పకపోవడం, అయ్యవాళ్ళు దాన్ని విశ్లేషించి చెప్పలేకపోవడం. అదేమన్నా చెప్తే వాడమ్మా అప్పుడు మతోన్మాదన్నాడు. ఇడు మత పిచ్చోడా, మత ఛాందసుడయా. మత ఛాందసుడేందిరా? ఒంటి నిండా గుడ్డలు వేసుకోవడమంటే మత ఛాందసుడు అదెక్క మత ఛాందస్సు మొత్తం అవుద్ది? ఎందుకు అవుద్ది? ఆమె ఏం చెప్పింది? సుమిత్ర ఇతను అరణ్యానికి పోవాలన్నాడు. ఏం చెప్పింది? రామం దశరథం విద్ది. రే లక్ష్మణ, రాముణ్ణి దశరథుల్లాగా భావించు, రాముణ్ణి దశరథుల్లాగా పూజించు. మాం విద్ది జనకాత్మజాం, నన్నెవరు అనుకుంటావా? జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవిగా భావించు. అయోధ్యాం అటవీం విద్ది, నువ్వు ఎక్కడున్నావో అడవికి వెళ్తున్నావు కదా, మీ అన్నతో పాటు అడవిలో ఉన్నావు కాబట్టి ఆ అడవిని అయోధ్య నగరంగా భావించు. గచ్చ తాత యథాసుఖం, సుఖం ఉంటావు పోరా. ఈ శ్లోకం రోజు స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి గారు చెప్తే ఇప్పుడు బాగుపడ్డా. రే కాలేజీకి పోతే ఆడుండే అమ్మాయి మీ అమ్మను కూడా, ఆడుండే అయ్యోని మీ నాయన కూడా అని అంటే వాడు బాగుపడ్డా. వీళ్ళకే ఏం తెలియదు, వాడికేం చెప్తారు వీళ్ళు. వీళ్ళకే సినిమాలు చూడడానికి, ముందాడడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, వడ్డీ వ్యాపారాలు చేయడానికి, మోసాలు చేయడానికి, కలిపులు కబుర్లు చెప్పడానికి తీరిక లేదు. ఇక పిల్లకాయలను కూర్చోబెట్టి రామాయణం చెప్తారా? చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటి రామాయణం ఇంకో ఇంట్లో దొరుకుతుంది. చర్చ అందరికి ఇంకేమే. ఎందుకు ఇట్లా మనం పాడైపోతున్నాం? ఇది మనం బాగుపడడానికి మనం ఇటువంటి ఉపన్యాసాలు పెట్టుకోవాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇక్కడ జనసంఖ్య చాలా అల్పంగా స్వల్పంగా ఉంది. ఎందుకని? ఎవరో ఒక మహా మేధావి ఒక ఆయన రోడ్లో పోతున్నాడు, ఆయన కోసం జనం అందరూ పరిగిస్తున్నారు. ఆయన పక్కన ఇంకో మేధావి, ఆయన ఇంకో మేధావి చేతులు ఎత్తిస్తాడు. వీళ్ళెవరికి రామాయణం కాదు కదా, ఏమి తెలియదు.
గాడిద గుడ్డు అస్కాలడ్డు ఈ పేరు చెప్పేసే రామాయణానికి దూరం చేసి పాపంటే. పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చర్చికి పేద ప్రజలను పిలిచేవాళ్ళు. పేద ప్రజలను పిలిపించి వాళ్ళ చేత కాంక్వర్డ్ ద పీస్, గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పారు. చెప్పి ఆమె వాడికి బ్రెడ్ గిడ్డో ఇస్తే వాడు ఎత్తుకొని పోయేవాడు. ఎత్తుకొని ఆడకు పోగానే అడిగేవాడు, ఏం చెప్పారు రాడా, ఏముందిరా గాడిద గుడ్డు కంకర పీసు. ఇది ఆ పదం యొక్క అర్థం. అదే మనం వాడికి రామాయణం చెప్పుకుంటే, రే మా రామాయణం మాకుందురా, నువ్వు మాకు నీతులు చెప్పలేదురా అని అంటాడు కదా. ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి రామాయణం చదవడానికి కావలసిన పుస్తకాలు కొనుక్కోగలుగుతున్నాం, కానీ దాన్ని మనం చూడలేకపోతున్నాం, అంటే చదవలేకపోతున్నాం. 8 గంటలు కాగానే అదేదో మ్యాచ్లు వస్తున్నాయి, క్రికెట్ మ్యాచ్లు. అవి ఇంటిలో బాధ్యత చూస్తున్నారు. ఆడవాళ్ళు చూస్తున్నారు, మగవాడు చూస్తున్నారు, తాత చూస్తున్నాడు, మనవాడు చూస్తున్నాడు, అత్త చూస్తుంది, మా కోడలు చూస్తుంది, అందరూ చూస్తున్నారు. దానివల్ల ఏమన్నా ప్రయోజనమా? ఇంటిలో బాధ్యత కూర్చొని పుల్లెల శ్రీరామచంద్రుని యొక్క ఆ యొక్క పుస్తకం దగ్గర పెట్టుకొని అది చదువుతూ ఉంటే, చదవండి ఏమవుతుంది, తప్పులు పోతాయి, పోనీండి. పుట్టినటువంటి వాల్మీకే మేధాగా కాదు కదా, ఆ కథ మనందరికీ తెలుసు కదా. చదవంగా మనకు కూడా రామాయణం మీద పట్టు వస్తుంది. ఎందుకు వదులుకోవాలి మనం రామాయణాన్ని? చదవకుండా మనం ఎందుకు ఉండాలి? ఈ దేశంలో పుట్టినందుకు 3 పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి చచ్చిపోయే లోపల. రామాయణం, భారతం, భాగవతం. ఈ 3 చదవకుండా చనిపోతే వాడు భారతీయుడే కాదు. ఎందుకంటే ఈ అత్యంత రాముడు నడిచినటువంటి నేల మీద, కృష్ణుడు నడిచినటువంటి నేల మీద వాళ్ళిద్దరితో పాటు 7 సార్లు భగవంతుడు పుట్టి 10వ సారి మళ్ళీ పుడతాడని అనుకుంటున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి నేల మీద మనం పుట్టి, దానికి సంబంధించినటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య విశేషాలు ఏవైతే ఉన్నాయో, మన వ్యక్తిత్వానికి తోడ్పడేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని చదవకూడదు? హనుమంతుడి యొక్క జయంతి మనం జరిగింది, మళ్ళీ కూడా జరుగుతుంది, 2 సార్లు జరుగుతుంది దేశంలో హనుమత్ జయంతి. అందులో మనం జరిగింది కదా జయంతి. అడిగాం, నాయన హనుమంతుడి యొక్క తండ్రి ఎవరు తెలియస్తారు, హనుమంతుడి యొక్క తల్లి ఎవరు తెలియస్తారు. ఏం తెలుసురా? హనుమంతుడు తల్లి తెలియదు, హనుమంతుడు తండ్రి తెలియదు, హనుమంతుడు ఏం పని చేసాడో తెలియదు, అందులో నుంచి ఏం తెలుసుకోవాలో తెలియదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే రామాయణంతో కాదు. అదేమన్నా అంటే మన దగ్గర ఉన్నటువంటి మూర్ఖత్వం ఏంద్రా అంటే, దేవాలయానికి పోయేసి టెంకాయ కుట్టేసి మన 3 ప్రదక్షిణాలు తిరిగేసి జయ రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అనగానే వచ్చేస్తుంది పుణ్యమా. అనగానే నువ్వు మేధావైపు. నువ్వేమన్నా వాల్మీకివా? మానసికంగా, శారీరకంగా, లేకపోతే మేధోపరంగా వాల్మీకిలాగా ఏకాగ్రతగా రామనామాన్ని స్మరించగలిగేంత మేధస్సుందా? లేదు. కాబట్టి చదువుకొని తెలియకపోతే డబ్బులు ఇచ్చి తగినటువంటి అయ్యవారి దగ్గర కూర్చొని దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని శరీరంలోకి ఎక్కించాలి, నరాల్లోకి, కండల్లోకి, మెదడులోకి, మనస్సులోకి. నీ ప్రయాణంలో, నీ మాటలో, నీ వినడంలో, చూడటంలో, అన్నిట్లో రాముని యొక్క లక్షణాలు, హనుమంతుని యొక్క లక్షణాలు, లక్ష్మణుడి యొక్క లక్షణాలు, భరతుని యొక్క లక్షణాలు, సీతాదేవి యొక్క లక్షణాలు ఆయా సమయంలో, ఆయా సందర్భాల్లో అవి రాగలిగేటటువంటి విధంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం 2 అంశాలు. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే రాముడు ఆయన గొప్పవాడైతే, రాముడు గొప్పవాడైతే రాముడు ఎందుకండి ఆయన సీతామాత కోసం యుద్ధం చేసిన తర్వాత సీతామాతని అగ్ని ప్రవేశం చేయించాడు ఎందుకు అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అంటూ ఉంటారు అనే దానికి నేను ఒక ఆలోచనని నాకు వచ్చింది. దాని గురించి కాదు, అంటే నేనేమంటానంటే, ఎందుకు ఆ పని చేయడం జరిగింది? మీరు ఎవరైనా మీ యొక్క ఊహాపరమైనటువంటి అంశంలోకి మీరు వెళ్ళి దాన్ని మీరు చెప్పగలరా? సీతాదేవి కోసం యుద్ధం జరిగింది, సీతాదేవి వచ్చింది, వచ్చినటువంటి సీతాదేవి అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది, రాముడు చేయమన్నాడు. ఎందుకని అంటే ఆయన ధర్మాత్ముడు కాబట్టి, రాముడు ధర్మాన్ని ఆచరించేవాడు కాబట్టి.
జనం లోక నింద దానికోసం కాదు చేసింది. లక్ష్మణుణ్ణి ఆమె తూలనాడింది. లక్ష్మణుడు వీళ్ళకి బిడ్డలాగా సేవించాడు. అందుకనే సంజీవిని పర్వతాన్ని తెచ్చినటువంటి సందర్భంలో కూడా తమ్ముడు అనేటటువంటి పదాన్ని ఆయన ఉపయోగించలా. నా బిడ్డలాంటి లక్ష్మణుడు అన్నాడు ఆయన. లక్ష్మణుణ్ణి ప్రతి క్షణం కూడా శ్రీరామచంద్రుడు తన కుమారుడుగా భావించాడు, ప్రేమించాడు. అటువంటి కుమారుడిని తూలనాడినాడు. సహజ సిద్ధమైనటువంటి అనాలోచన చర్యలో భాగంగా ఆమె పర్ణశాల యందు మాయలేడిని తీసుకునేదానికి కోరుకొని రాముడు వెళ్ళిన సందర్భంలో ఆ యొక్క మారీచుని యొక్క ఆక్రందనలో ఈమె ఏమన్నదంటే స్వయంగానే అవన్నది, అరే బాబు నువ్వు నా మీద కోరికగా ఉన్నట్టున్నావురా, తప్పురా. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత. అదొక్కటే సీతాదేవి జీవితం మొత్తం మీద జరిగినటువంటి చిన్న పొరపాటు. మాట తూలడం, మాట తూలితే నిప్పుతో కాల్చుకోవాలి. అయితే వాళ్ళు ఆమె అమ్మ కాబట్టి, జగన్మాత కాబట్టి ఆమె ఒక మాట కూడా అన్నది లోపలికి వెళుతూ, కర్మణ మనసా వాచా యత నాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథాం మాం పాతు పావకః. ఈ నిప్పు నన్ను కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుందంటే కర్మ చేత కానీ, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ నేనెప్పుడూ రాముడిని విడిచి లేదు. ఎంత అద్భుతమైన మాట. అంటే స్త్రీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ అమ్మాయికి నేర్పించాల్సినటువంటి పద్య శ్లోకం ఇది. ఆ అమ్మాయికి నేర్పించాలి ఈ శ్లోకం. బాబా ఈ శ్లోకం అనుకుంటూ ఉండేరనుకో వాళ్ళలో అపవిత్రమైనటువంటి భావనలు వెళ్ళిపోతాయి, ఉండవు. ఒకవేళ అమ్మాయి కాలేజీకి పోయినా, స్కూల్కి పోయినా, ఏడకపోయినా అపవిత్రమైనటువంటి భావన ఉన్నా అది హృదయంలో నుంచి తొలగిపోతుంది. ఎందుకంటే ఇది గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానమే రామాయణం అనేటటువంటిది కూడా ఈ ప్రపంచంలో ఉంది. ఆ 24 అక్షరాలే ఇక్కడ ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి రామాయణం తయారయ్యడానికి కూడా కారణం. అందులో ఉండేటటువంటి ప్రతి శ్లోకం ఒక మంత్రం. ఈ శ్లోకం యొక్క ప్రయోజనం ఏమిటంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, లేదు మేధోపరంగా కానీ మనిషి ఎప్పుడూ కూడా అపవిత్రమైనటువంటి ఆలోచనలు చేయకుండా నిలువరించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. రెండోది ఏం చెప్పింది ఆమె, రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః. ఈ నిప్పు నుంచి కూడా నన్ను కాపాడుతుంది. ఈ నిప్పు ఆయనే కాదు, హనుమంతుడిని కూడా కాపాడు. హనుమంతుడు అంత పెద్ద లంకానగరాన్ని ఆయన 6 పనులు చేశాడు, గొప్ప పనులు 6. హనుమంతుడి దగ్గర నుంచి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది, రామాయణం ద్వారా తీసుకోవాల్సింది 6 పనులు. ఏమిటయా 6 పనులు అంటే, 1 సముద్రాన్ని దాటడం, 2 సీతాదేవిని కనుగొనడం. ఇక్కడే ఒక ధర్మ సంకటం వచ్చినప్పుడు తనకి తాను ఆ విధంగా చెప్పుకున్నాడు. వెళ్ళాడు, అంతఃపురం అంతా తిరిగాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఉండకూడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూచి ఆయన ఒకసారి తనలో తాను విమర్శించుకున్నాడు. మనం ఏమన్నా తప్పు చేసామా? చూడకూడనటువంటి పరిస్థితుల్లో స్త్రీలను చూచి, లేదు నేనేం తప్పు చేయలేదు అంటూ ఒక మాట అనుకుంటాడు. నేను చెడు ఆలోచనతో నేను వాళ్ళని చూడలేదు అని. ఇదే మనం కానీ చదివితే ఆ ఘట్టం మన పిల్లవాడికి చెప్తే ఆడవాళ్ళని ఎలా చూడాలో తెలుస్తుంది. మనం అవి చెప్పం, ఎందుకంటే మనకే తెలియదు. మనకు తెలియకుండా మనం ఏం చెప్తాం వాడికి. 3 కాలు అడిగాడు అనుకో, సరే బాబాయ్ చాలుగానే అడిగింది చాలు, చెప్పింది వెళ్ళావా, నువ్వు చెప్పరా, చెప్పు. రే చూడడం సహజమే, నువ్వు చూడడం జరిగినప్పటికీ కూడా చెడు ఆలోచనతో చూడకూడదు నానా. నువ్వు పవిత్రమైన ఆలోచన కలిగి ఉండాలి, వాళ్ళు అపవిత్రంగా ఉండొచ్చు. ఎందుకంటే భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి దగ్గరికి కొంతమంది ఉన్నతమైనటువంటి స్త్రీలు వచ్చారు రామకృష్ణుల వారి దగ్గరికి. అదే సందర్భంలో ఆ రోడ్డు మార్గాన్ని వెళుతున్నటువంటి ఒక వేశ్య కూడా శ్రీరామకృష్ణ ప్రభువుకి నమస్కారం చేసుకుంది. అయ్యా నమస్కారం. అది చూచి అసహించుకున్నారు ఆ ఉన్నతమైనటువంటి వర్గంలో పుట్టినటువంటి స్త్రీలు రామకృష్ణుల వారిని చూడడానికి వచ్చిన వాళ్ళు. ఆమెను అడిగి, ఈ మధ్య నువ్వు నాకు కనిపించడం లేదే,
కనిపిస్తూ ఉండు అప్పుడప్పుడు అని అన్నాడు. అనిన తర్వాత వీళ్ళందరూ గుసగుసలాడుకుంటుంటే వీళ్ళందరినీ తీసుకొని దక్షిణేశ్వరం ఈ రోజుకి కూడా కలకత్తాలో ఉంది. ప్రపంచంలో చూడదగినటువంటి ప్రదేశాలు 4 భారతీయుడిగా పుట్టినవాడు 4. 1 వివేకానంద స్వామి సమాధి, 2 రాణా ప్రతాపసింహుని సమాధి, 3 ఛత్రపతి శివాజీ సమాధి, 4 అల్లూరి సీతారామరాజు సమాధి. ఎవరు బోరాడికి ఏం చేస్తాం? మళ్ళీ మన పిల్లకాయలు దేనికే ఆ డబ్బు, ఆ పిచ్చి డబ్బు మీద ఆత్రం తప్పితే. ఇప్పుడు నేను వేసుకొని వచ్చిన చొక్కా నాది కాదు. మా పెదనాయన చనిపోయిన తర్వాత ఒక 4 చొక్కాలు ఉంటే చొక్కా వేసుకున్నాం అవుతుంది. ఏమవుద్ది? ఆయన చొక్కాలు ఉన్నాయి, అవి పారేయడం ఎందుకని నేను వేసుకుంటున్నా, తప్పేంది? ఇప్పుడు డబ్బు సంపాదించి ఏం చేస్తారా? బ్యాలెన్స్ పెట్టుకుని చాలా మంది దగ్గర బ్యాలెన్స్ ఉంది, కానీ పుణ్యం అనే బ్యాలెన్స్ లేదు. పుణ్యం అనే బ్యాలెన్స్ ఎట్ట వస్తుంది? నువ్వు పుణ్య కార్యక్రమాలు చేస్తే. పుణ్య కార్యక్రమాలు ఎట్ట చేస్తావు? నీకు పుణ్యం అంటే ఏందో తెలిస్తే. పుణ్యం అంటే ఏందో తెలియకుండా నువ్వు పుణ్య కార్యక్రమాలు ఏం చేస్తావు అంటే దేవాలయంలో అర్చన చేసి కొబ్బరికాయ కొట్టడమా, చర్చికి పోయి స్తోత్రం 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 అనమా, మన బయట నుంచి బిడి తాగడమా? ఇది కాదు కదా. అవి చదివినప్పుడు వాళ్ళ యొక్క ఋషులు లాంటి దేవుణ్ణి దర్శనం చేసుకున్నటువంటి ఆ మహనీయుల యొక్క కృప మన మీద ఉంటుంది. మనల్ని తప్పు చేయకుండా ఆ కృప మనల్ని కాపాడదు. లేకపోతే ఆ రోజు గుండు నా గురించి ఇక్కడ చాలామందికి తెలుసు, నేను ఎంత ఎదవనన్న విషయం ఇక్కడ చాలామందికి తెలుసు. కానీ ఋషి లాంటి సుబ్బరామ శాస్త్రి గారు నా గుండు తవిడి ఆశీర్వదించాడు కదా. రే నువ్వు రే శేఖరా ఇది పైకి వస్తాడు లేరా అని అన్నాడు కదా. ఆ కృప నన్ను ఇక్కడి నుంచి మాట్లాడిస్తుంది. ఇప్పుడు అర్థమైందా మహాత్ములతో ఎందుకు జరగాలో, సత్సంగం ఎందుకు చేయాలో? సత్సంగం చేయలేనప్పుడు సత్సంగానికి సమానమైనటువంటి సద్గ్రంథ పఠనం ఎందుకు చేయాలో మనకు అర్థమవుతుందా? కానీ మనం సద్గ్రంథ కాలక్షేపం టీవీతో చేస్తాం, కాదంటే సెల్ ఫోన్తో చేస్తాం. దీనివల్ల ఉన్న ప్రయోజనమా? కాలం వృధా చేసుకోవడం తప్పితే. పోతూ ఉంది సమయం, పోతూ ఉన్నా కూడా మనం ఇప్పటికి కూడా రామాయణం చదువుకోలేకున్నాం. వాళ్ళందరినీ తీసుకొని శ్రీమూర్తుల్ని వెళ్ళాడు దక్షిణేశ్వరానికి వెళ్ళి కాళీమాత ఆలయానికి. వాళ్ళందరూ వింటున్నారు, అమ్మా ఆలయంలో ఉన్నది నువ్వే అమ్మా, ఇదిగో ఈ ఉన్నతమైనటువంటి స్త్రీలు ఉన్నారు వాళ్ళు నువ్వే, ఆ వేశ్యా స్త్రీ నువ్వేనమ్మా, ఎవ్వరూ వేరు కాదు, ఒకే చైతన్యం అందరిలో ఉండేది అని చెప్పాడు. వాళ్ళు ఇక అక్కడి నుంచి ప్రశాంతంగా ఆయన్ని భగవత్ స్వరూపంగానే గౌరవించడం ప్రారంభించారు. ఈ విషయం అంటే చెడ్డవాడిలో కూడా మంచిని చూడగలిగేటటువంటి లక్షణం మనలో పెరగాలి అంటే మనం అటువంటి మహనీయుల యొక్క జీవితాలని అధ్యయనం చేయడం తప్ప ఇంకా మార్గం ఏముంది? ఈవేళ రిలాక్స్ అంటే ఏంది? హోటల్కి పోవడం, లేకపోతే సినిమాకి పోవడం, లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్కి పోవడం, లేకపోతే ఇంకెక్కడికన్నా చెత్త చెదారం. ఈ మధ్య ఒకటి వచ్చేసింది, ఎండాకాలానికి తట్టుకోలేక పిక్నిక్ అంట. దేనికిరా పిక్నిక్? నీ ఇంట్లో భారతం ఉండదు, నీ ఇంట్లో రామాయణం ఉండదు, నీ ఇంట్లో రామకృష్ణ పరమహంస కథామృతం ఉండదు, వివేకానంద స్వామి జీవిత చరిత్ర ఉండదు, నీ ధర్మం కోసం నీ జాతి కోసం సచ్చినటువంటి ఛత్రపతి శివాజీ ఫోటో ఉండదు, నీ జాతి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి వీరయోధుడైనటువంటి రాణా ప్రతాప్ సింహుడులో నీకు తెలియదు, ఆయన ఫోటో కూడా తెలియదు. 25 సంవత్సరాలకే భగవదావతారంగా నిరక్షరాస్యుల యొక్క హృదయాలలో స్వాతంత్ర ఇచ్చను రగిలించినటువంటి అల్లూరి సీతారామరాజులో నీకు తెలియదు. కానీ నువ్వు టీవీ పెట్టుకొని చూస్తుంటావు. దేనికిరా? అదేమన్నా అంటే చాగంటి గారు చాలా బాగా మాట్లాడతారండి. బాగా మాట్లాడేది కదా పై, అది వినిన తర్వాత నువ్వేం బాగుపడ్డావు. ఆయన చాలా మేధావండి, ఆయనలో ఏ చైతన్యం ఉందో నీలో కూడా అదే చైతన్యం ఉందని రామకృష్ణ పరమహంస చెప్పాడు కదా. రామకృష్ణ పరమహంసకి ఏ చైతన్యం ఉందో మనకు కూడా అదే చైతన్యం కదా. మనం కూడా ఆ మార్గంలో ఎందుకు నడవకూడదు? ఆడపిల్లకాయలు ఏం చేయాలి? శారదామాత జీవిత చరిత్ర చదవాలి. అయితే మీకు అనిపించవచ్చు, ఈ రామాయణంలో ఈ పిడకల వేట ఏమిటి? పిడకల వేట ఏమి లేదు. రామాయణం చదువుకున్నటువంటి వాడే రామకృష్ణ పరమహంస. ఏ రాముడు ఏ కృష్ణుడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో ఉన్నారో వాళ్ళే నాలో కూడా ఉన్నారని చెప్పాడు. దాన్ని వివేకానందుడు బలంగా నమ్మాడు. మనం ఏం చేస్తున్నాం? మనం రామాయణం ఈవేళ దొరుకుతుంది 100 రూపాయలు. మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు
ఒక 300 నుంచి 250 నుంచి 300 పేజీలు కలిగిన పుస్తకం 120 రూపీస్కి లేదా 125 రూపీస్కి ఇస్తున్నారు. దానికి మనం చెప్పే సమాధానం ఏంటంటే, ఏముందా రామాయణంలో చదివేదా, ఏముందా రాముడు ఎంత గొప్పవాడురా, నువ్వు అనుకున్నంత తేలికైనటువంటి వ్యక్తి రాముడు ఎంత గొప్పవాడు అనేది ఒక చిన్న శ్లోకం చదువుతాను. అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్యైవ దుష్ప్రేక్ష్యో రశ్మిభిః రావణ. అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర. మొట్టమొదటిసారి రాముడు రావణాసురుడిని చూసి రాముని యొక్క గొప్పతనం అదే. విభీషణుడిని ఎట్ట ప్రేమించాడో రావణాసురుని కూడా అట్లాగే ప్రేమించాడు. అయితే విభీషణుడు శరణు వేరాడు, రావణాసురుడు శరణ వేడల. దీని అర్థం ఏంటంటే, ఆహా రాక్షస రాజైన రావణుని తేజస్సు ఎంత దేదీప్యమానంగా ఉంది, సహస్ర కిరణాలతో కళ్ళకు మిరుపిట్లు కొలిపే సూర్యకాంతితో ప్రకాశిస్తున్నాడు అని కీర్తించాడు శ్రీరాముడు రావణాసురుడు. దానికి ఎంత విశాల హృదయం ఉండాలి, ఎంత విశాల హృదయం ఉంటే అవతలవాడు, అందులో రావణాసురుడు ఎవరు, నీ భార్యను తీసుకుపోయినవాడు, నీ భార్యని కష్టాల పాలు చేసినవాడు, నిన్ను కష్టాల పాలు చేసినవాడు. అటువంటి వ్యక్తి ఎదురుగా కనపడంగానే తీసి బాణాన్ని సంధించకుండా ఆ వ్యక్తిలో కూడా ఉన్నటువంటి మంచితనాన్ని, రావణాసురుడిలో ఉన్నటువంటి ఆ తేజోమయమైనటువంటి దీప్తివంతమైనటువంటి స్థితిని మనకి చెప్పాడు ఆయన. అరే బాబు, చెడ్డోళ్ళు కూడా చెడ్డోళ్ళు కాదురా, పరిస్థితుల వల్ల వాటి వల్ల చెడ్డోళ్ళు అవుతారు. ఎందుకని రామాయణం మొత్తం 2 ప్రధానమైన విషయాలు. చెప్పుడు మాటలు వినకూడదు. మందర మాట విని కైక చెడ్డదిగా మిగిలిపోయింది. నిజానికి కైక మాత చెడ్డ ఆమెం కాదు, ఆమె యొక్క మాటల యొక్క ప్రభావం వల్ల అలా మిగిలిపోయింది. ఆమె ఎందుకట్టా ప్రభావితమైంది అంటే, పుట్టుక నుంచి కూడా మందర కైకతోనే సహజీవనం చేసినటువంటి పరిచయం. రాముడికి రేపు ఉదయం పట్టాభిషేకం జరుగుతూ ఉంటే అంతఃపురం పై నుంచి చూస్తే అయోధ్యానగరంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నీ కూడా చూసి ఆమెకి కన్ను పుట్టింది. కన్ను పుట్టడం అని కూడా అనకూడదు, తప్పు మాటే. మందర కైక యొక్క బాగు కోరుకునే ఆమె. కైక యొక్క కుమారుడు భరతుడు రాజు కావాలనుకున్నటువంటి ఆమె. దాన్ని మనమేం తప్పు అనలేము. అందులో భాగంగా ఆమె గబగబా కిందకు వచ్చి కైకికి చెప్పింది. సమయము సందర్భం 2 కలిసి వచ్చాయి, జరిగింది. మొత్తానికి చెప్పుడు మాటలు మాత్రం వినకూడదు అనేది ఇందులో ఉన్నటువంటి కథాంశం. ఇదే విధంగా ఇంత గొప్పవాడైనటువంటి రావణాసురుడు అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్యైవ దుష్ప్రేక్షో, చూడడానికి శక్యంగానటువంటి తేజోవంతుడైనటువంటి రావణాసురుడు ఎందుకు యుద్ధానికి రావాల్సి వచ్చిందిరా అంటే, చెల్లెలైనటువంటి శూర్పణఖ చెప్పినటువంటి చెప్పుడు మాట. మన పిల్లలు కూడా ఇంటికి వచ్చేమన్నా చెప్తే వెంటనే నమ్మేది. పూర్వాపరాలు విచారించకుండా నమ్మేసి అవతలను దూషించేది తప్పు, పరనింద మహాపాపం. మనం ఇంకా ఎందుకు చదవాలంటే ఇది రామాయణం ఈ విషయంలో, ఈ యుద్ధం విషయంలో మనం ఏమనుకుంటాం, రావణాసురుడు కుంభకర్ణుడని. కుంభకర్ణుడు కూడా చెప్పాడు. అయితే కుంభకర్ణుడికి విభీషణుడికి ఉన్నటువంటి స్వల్పమైన తేడా ఏంటంటే, విభీషణుడు చెప్పి ధర్మపక్షాన నిలబడ్డాడు, కుంభకర్ణుడు చెప్పి అన్నపక్షాన నిలబడ్డాడు. అన్న నాకు తప్పో ఒప్పో నాకు అనవసరం, నేను యుద్ధం చేస్తా, నువ్వు నాకు ముఖ్యం. ఇద్దరూ కరెక్టే. అతని ఆలోచన దృక్పథంలో అతను కరెక్టు, ఇతని ఆలోచన దృక్పథంలో ఇతను కరెక్ట్. ధర్మాన్ని కాపాడాలని ఇతను అనుకున్నాడు. అతను అన్నగారు మనకు అన్నం పెట్టాడు, మనకు వసతి ఇచ్చాడు అంటే చేసిన మేలు మరిచిపోయినటువంటి గుణం కలిగినటువంటి వాడు కుంభకర్ణుడు. ఇవన్నీ మనం ఎందుకు చదవడం లేదు? చదివి ఒక శ్లోకం చదివినా, ఒక పద్యం చదివినా కాసేపు ఆగి అందులో ఉన్నటువంటి అంతరార్థం కోసం మనం ఎందుకు వెతకడం లేదు? కుంభకర్ణుడు అనగానే మనకు ఒక ప్రసిద్ధి ఉంది. ఏమిటి? నిద్రపోతాడు అనేది పక్కన పెట్టబ్బా. వాడు నిద్రపోకుండానే చదువుకోకుండానే యుద్ధానికి వచ్చాడా? శస్త్రాస్త్ర విద్యలు తెలియకుండానే తెలిసే కదా వచ్చాడు.
అంటే చదువుకున్న విద్యార్థే కదా, మరి ఆ పాయింట్ ఎందుకు తీసుకో మనం? అలా చదువుకోవాలి. అలా చదువుకోరా, కుంభకర్ణులా చదువుకో, కుంభకర్ణులా నిద్రపో అంటే చెప్పాలి పిల్లోడికి. రే వాడు నిద్రపోయింది చదువుకొని, వాడు శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకొని రాముడు లాంటి, లక్ష్మణుడు లాంటి గొప్ప వాళ్ళతో యుద్ధం చేసేంత శక్తి వాడికి ఉందంటే వాడు సంపాదించుకోను కదరా నిద్రపోయాడు. నువ్వు కూడా ముందు సంపాదించుకున్న తర్వాత నిద్రపోరా అని చెప్పగలగాలి. దురదృష్టవశాత్తు ఆ వైపున మనం ప్రయాణం చేయడం. దీనికంతా కారణం ఏంద్రా అంటే రాముడు దేవుడే కాదని నేను అన్నావులే, 10 అవతారాల్లో ఆయన కూడా ఒకడు, పూర్ణావతారమే, నేనేం తప్పు అన్నావులే. దేవుడుగా మీ ఇంట్లో పూజించుకోండి, మీరు దేవుడు కావడానికి రామాయణం చదవండి. ఇప్పుడు దాకా మాట్లాడిన విషయాల్లో పైత్యపు మాటలు ఉంటే అవి నాయి, పవిత్రమైన మాటలు ఉంటే అవి నా చేత పలికించినటువంటి గురువు అయినటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అని అనుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా అన్న ప్రభాకర్ అన్నకి, అదేవిధంగా వాల్మీకి జయంతి ట్రస్ట్ కార్యనిర్వాహకులకి ధన్యవాదాలు. జై హింద్.